అది 2018 అమెరికాకు చెందిన ఓ మహిళ తీవ్ర తలనొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఆ తర్వాత నుంచి మెలకువలో లేని మహిళ ఎమర్జెన్సీ వార్డులో మెలకువ వచ్చేసరికి జీవితం మొత్తం తలకిందులైపోయింది. అంతకుముందు 30 ఏళ్ల నాటి జ్ఞాపకాలన్నింటినీ ఆమె మర్చిపోయింది. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, వారి మరణం ఇలా అన్ని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకొని పోయాయి. తాను టీనేజర్ అనుకుంటూ స్పృహలోకి వచ్చిందా మహిళ. చివరకు విషయం తెలిసి దిమ్మరపోయింది. లూసియానాకు చెందిన కిమ్ డొనికోలా ఎదుర్కొన్న పరిస్థితి ఇది. అయితే ఈ మధ్య క్రిస్మస్ సందర్భంగా ఆమెను మీడియా మళ్లీ పలకరించగా నాటి విషయాలను మరోసారి ఆమె పంచుకుంది. ఎన్నో క్రిస్మస్ వేడుకలు తన జ్ఞాపకాల నుంచి చెరిగిపోయినా కొత్త జ్ఞాపకాలను పోగేసుకుంటున్నానని కిమ్ తెలిపింది. అప్పట్లో తాను రాసుకున్న డైరీలు చదువుతుంటే వేరే వ్యక్తి జ్ఞాపకాలను చూస్తున్నట్టు అనిపిస్తుందని వెల్లడించింది. అయితే తనకు బాధ లేదని, దేవుడు ఏదో కారణంతోనే తనకి ఈ పరిస్థితి కల్పించాడని కిమ్ చెప్పుకొచ్చింది. ఆ కారణమేంటో ఏదో రోజు తెలుస్తుందని వ్యాఖ్యానించింది. ఆమె ఓ సుదీర్ఘమైన వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అదే కిమ్ ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీసియా. అయితే ఆమె మెదడులో అసలు ఏం జరిగిందనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే అనేక పరీక్షలు నిర్వహించినా మిస్టరీ మాత్రం వీడలేదు. ఘటన జరిగి 5 ఏళ్లు అవుతున్నా పరిస్థితుల్లో మార్పు లేదంటే ఆమెకు గత జీవితం ఇక ఎన్నడూ గుర్తుకు రాకపోవచ్చని చెప్తున్నారు డాక్టర్లు.